ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. 8 నెలలుగా అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్. మార్చి 19న భూమి మీదకు రానున్న వ్యోమగాములు. పెన్ను పెన్సిల్ కూడా భారంగా అనిపిస్తాయా? ఎక్కువ కాలం తేలియాడి ఉండటమే అసలైన కారణమా? ఇప్పటికే నడవటం మర్చిపోయారన్న సునీతా విలియమ్స్. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు తిరిగి వచ్చిన కష్టాలు తప్పవా? సుదీర్ఘకాలం జీరో గ్రావిటీ వాతావరణంలో ఉండటం వల్ల కొత్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనా? వారిద్దరూ భూమి మీదకి తిరిగి వచ్చిన తరువాత గురుత్వాకర్షణ శక్తితో వ్యోమగాములకు సమస్యలు వెంటాడనున్నాయా? పెన్ను పెన్సిల్ లాంటి వస్తువులు కూడా సునీతా, బుచ్ విల్మోర్ ఎత్తలేరా? సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షంలోకి వెళ్లి 8 నెలలు పూర్తయ్యాయి. 8 రోజుల పరిశోధన కోసం వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. మార్చి 19న స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి డ్రాగన్ వ్యోమ నౌకలో వాళ్ళు తిరిగి భూమి మీదకు బయలుదేరనున్నారు. అంతరిక్షంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అంతరిక్షంలోనే కాదు, ఇప్పుడు భూమి మీదకు వచ్చిన తర్వాత విచిత్రమైన వింత పరిస్థితులు చూడాల్సినటువంటి అవసరం తప్పక వస్తుంది. జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి రానుండడంతో సమస్యలు వస్తాయని చెప్పుకొస్తున్నారు సైంటిస్టులు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్కు ఇది 3వ రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ISS కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. 8 నెలలుగా తేలియాడుతూనే ఉన్న వ్యోమగాములు భూమిపైకి వచ్చిన తర్వాత కొన్ని గంటల తర్వాత ప్రత్యేక అనుభూతికి దూరం కానున్నారు. గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని, భూమిపై పరిస్థితులకు సర్దుపోయే క్రమంలో అసౌకర్యంగా ఉంటుందని వెల్లడించారు. శరీరం అంతా భారంగా అనిపిస్తుందని, పెన్ను లేదా పెన్సిల్ ఎత్తినా కూడా జిమ్లో వర్కౌట్ చేసినట్లు ఉంటుందని తెలిపారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వారికి మైనస్గా మారింది. వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించాక బాడీ స్పేస్ ఎనీమియాకు గురవుతుంది. ఎముకల సాంద్రత పూర్తిగా తగ్గిపోతుంది. ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఈ కారణంగా అలసట, నిస్సత్తువ, శారీరక మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశము ఉంది. బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్లో అంతరిక్షానికి వెళ్లారు. అంతరిక్ష యాత్రకు ముందే హీలియం లీకేజీ కారణంగా స్టార్ లైనర్ వ్యోమ నౌకలోని గైడెన్స్ కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా గంట ఆలస్యమైంది. అయినప్పటికీ ISSతో అనుసంధానం కాగలిగింది. ISSకు చేరే క్రమంలో వ్యోమ నౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీతా విల్మోర్ కాసేపు పరీక్షించారు. మార్గ మధ్యలో కూడా ఈ క్యాప్సూల్ను హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. వ్యోమ నౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయి.